హైదరాబాద్ లో ఆర్టీఏ అధికారులు నిద్రలేచారు. నిన్న స్కూల్ ఆటో ఢీకొని 4 ఏళ్ల చిన్నారి చనిపోవడంతో ఆర్టీఏ సిబ్బంది రోడ్డెక్కి డ్యూటీ చేశారు. వనస్థలీపురంలో స్కూల్ వ్యాన్లు, ఆటోలను తనిఖీ చేశారు. కండిషన్ లేని, నిబంధనలు పాటించని 10 వెహికల్స్ ను సీజ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. సుజాత, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు వాహనాలను ఫిట్నెస్ ని తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఎల్బీ నగర్, హయత్ నగర్, నాగోల్ ఈ ప్రాంతంలో ఆర్టీఏ అధికారులు ఎక్కడికక్కడ వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ రెన్యువల్ ఉందా లేదా అని చెప్పేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. హయత్ నగర్ లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో స్కూల్ బస్ దిగి ఇంట్లోపలికి వెళ్తున్నటువంటి టైంలోనే ఆ బస్సు వెనక్కి తీసుకోవడం, ఆ పాపని మీదకి వెళ్ళడం, ఆ పాప మృతి చెందడం జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఆ బస్సు కూడా ఫిట్నెస్ లేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు అన్ని బస్సులకి సంబంధించి ఫిట్నెస్ చెక్ చేసిన తర్వాతే వాటికి అన్ని అనుమతులు ఉంటేనే స్కూల్లో బస్సులు నడపడానికి అనుమతిస్తూ ఉంటారు. కొన్ని బస్సులు స్కూళ్ళకి సంబంధించి ఎలాంటి ఫిట్నెస్ లేకుండా నడుపుతున్నటువంటి సమయంలోనే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. దాదాపు ఈ రోజు 10 ఫిట్నెస్ లేనటువంటి వాహనాలని సీజ్ చేశారు. ఎక్కడైనా సరే ఫిట్నెస్ లేకుండా వాహనాలు నడిపితే వాళ్ళ మీద కేసు నమోదు చేయడంతో పాటు ఆ బస్సులను కావచ్చు, ఆటోలని, హెవీ వాహనాలన్నిటిని కూడా సీజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ ఏదైతే రష్ ఉంటుందో స్కూల్ బస్సులు వెళ్తూ ఒకవైపు వాహనాలు వెళ్తాయి, మరోవైపు పిల్లల్ని 2 వీలర్స్ మీద ఆటోల్లో కూడా చాలా మంది తీసుకువెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా ఇన్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణము ఒకవైపు ట్రాఫిక్ తో పాటు మరోవైపు ఈ ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్ల మీదకి వచ్చి అతివేగంగా వెళ్తున్నటువంటి సమయంలోనే ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా అధికారులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. ఎవరైనా ఇలా ఫిట్నెస్ లేని వాహనాలని నడిపితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ప్రజెంట్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో చెక్ చేస్తేనే 10 వెహికల్స్ అని తెలుస్తోంది. సో ప్రజెంట్ అట్లా కండిషన్ లేని, నిబంధనలు పాటించని వెహికల్స్ చూస్తే సిటీ ఆల్ రౌండ్ గా కూడా ఎన్నో వెహికల్స్ కూడా ఇలా ఉంటూ ఉంటాయి. సో ప్రజెంట్ ఆర్టీఏ ఆఫీసర్స్ దీనికి సంబంధించి ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇమీడియట్ గా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే స్కూల్ కి వెళ్ళేటువంటి బస్సుల్లో ఎక్కువగా చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు. హెవీ ఆటోస్ కావచ్చు, ఇవంతా ఎర్లీ మార్నింగ్ టైమ్స్ వెళ్తూ ఉంటాయి. అలాంటి టైమ్స్ లో పిల్లల్ని ఎక్కువ మంది పిల్లల్ని ఆటోల్లో కావచ్చు, లేదంటే బస్సుల్లో కూర్చోపెట్టి స్కూల్స్ కి, కాలేజెస్ కి తీసుకువెళ్తూ ఉంటారు. ఆ స్కూల్ బస్సెస్, కాలేజెస్ బస్సెస్, ఆటోస్ ఎక్కువగా ఫిట్నెస్ లేకుండా వీళ్ళు నడుపుతున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ప్యాసింజర్స్ వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలి. ఆటోల్లో ఇరికించి ఎక్కువ రష్ గా ఉండేటువంటి ప్రాంతాలలో ఎక్కువ మందిని ఎక్కించి ఆటోల్లో తిప్పడం కానీ, లేకపోతే ఫిట్నెస్ లేకపోతే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. హైదరాబాద్ తో పాటు సిటీ అవుట్కట్స్ లో కూడా ఆర్టీఏ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉన్నాము. ఫిట్నెస్ రెన్యువల్ చేసుకోవాలని అవేర్నెస్ కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాము. అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి 2-3 ఇన్సిడెంట్స్ ని పరిగణలోకి తీసుకొని మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ ఫర్ ద అప్డేట్స్ సుజాత.